అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ నెలలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన గ్రామీణాభివృద్ధి శాఖకి, అటవీ శాఖకి మంత్రిగా ఉన్నారు. దాంతోపాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే మనం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చూస్తే డిప్యూటీ సీఎంలు 5 మంది ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు తక్కువని చెప్పమంటే ఎవరు చెప్పలేరు. అటువంటి పరిస్థితి, అంటే ఏ పవరు లేదు. మన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా అక్కడికి పోవడం, ఒరే నాయన ఇక్కడ ఇది మన ప్రభుత్వమే కదా, కూటమి ప్రభుత్వమే కదా, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే తప్పు జరిగిందంటే ఆడ వెయిట్ చేస్తున్నారు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు అనే మొహమాటాలు లేకుండా ఎక్కడ తప్పు జరిగినా కూడా దాన్ని వెలికి తీసి దాన్ని ప్రజాకోర్టులో నిలబెట్టే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక జబ్బు వస్తే, సపోజ్ ఇఫ్ క్యాన్సర్ వస్తే దానికి కేవలం ఒక మాత్రలు తింటే సరిపోదు. మాత్రలు తింటే ప్రస్తుతం అది పెయిన్ రిలీఫ్గానే ఉంటుంది. కానీ దాన్ని కోసి, అంటే ఆపరేషన్ చేస్తేనే, ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి తగులుతుందని కదా మనం అనుకోకూడదు. అదే మాత్రకి ఆ యొక్క ఆపరేషన్కి ఉన్న డిఫరెన్స్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన నడవడికలో మంత్రి అయిన తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వేగం మరింత పెంచేశాడు. అందులో భాగంగా అక్టోబర్ నెలలో 4,500 కోట్లకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్ తీసుకురాగలడం జరిగింది. ఆయన ఇప్పుడు మాటిస్తూ ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఏ అయితే నిధులు వస్తున్నాయో అవన్నీ దారులు మళ్ళీ చేశాడు. అదేవిధంగా ఈ యొక్క దళితులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన ఫండ్ ఏది ఉన్నా కూడా దారులు మళ్ళీ చేశాడు. కేవలం బటన్ నొక్కడానికి దీంతోనే సరిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు ఏ కోశానా చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ అక్టోబర్ నెలలో 4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 33,000 పనులు అట్ ఏ టైం ప్రారంభించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఆయన మాటిస్తూ సంక్రాంతికి వారం ముందే మేము ఏమైతే ఈరోజు శిలాఫలకాలు వేస్తున్నామో ప్రతి పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామో ఆయన మాట ఇచ్చాడు. అందులో భాగంగా ఏ అయితే కార్యక్రమాలు అయిపోయినాయో ఆ కార్యక్రమాల సమీక్షలో భాగంగా మరియు మరింత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళే దాంట్లో భాగంగా ఆయన ప్రస్తుతం కాకినాడలోనూ ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మన ముందుకు వచ్చినది, అదేందో చూద్దాం ఒకసారి. 6 నెలల హనీమూన్ అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వానికి. ఏనే డెడ్ లైన్ పెట్టినట్టు ఏంటి, గతంలో మనం చూసాం ఆ యొక్క వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, రకరకాల ఏమైనా ఐఏఎస్లు కావచ్చు, ఆ మజ్జు ఇంకా వదలలేదు, అది వదలాలా అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు. అందరూ ఒళ్ళు వంచి పని చేయాల్సిందే. పల్లె పండుగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పా కదా, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మరింత అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మనం ఒక డేటా చూస్తే అర్థమవుతుంది. ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక దాదాపు 12,500 గోకులాలు సంబంధించి వీళ్ళు నిర్మాణం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకు దేవుడు అంటే ఇష్టం లేదో భక్తి లేదో మనకు తెలియదు, కానీ నామకే వాస్తే చెయ్యాలి కాబట్టి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం సబ్జెక్టు చెప్పాలి కాబట్టి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కేవలం తూతు మాత్రంగా 268 గోకులాలు మాత్రమే నిర్మించారు. అది పనిచేసే వాడికి, పనికి మాలిన వాళ్ళకి ఉన్న తేడా. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల హనీమూన్ కాలం అందరికీ అయిపోయిందని, ఇక ఒళ్ళు వంచి పని చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణం పిఠాపురం నుంచి మొదలు పెడతానని ప్రకటించారు. నెలలో 2 వారాలు ఇక్కడే ఉంటానన్నారు. పిఠాపురంలో ఒక్క నెలలో 2 వారాలు ఖచ్చితంగా ఉంటానంటున్నాడు. ప్రతి గ్రామం తిరుగుతానని, ఒళ్ళు వంచి పని చేస్తానని, ఆ తర్వాతే ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. సూపర్ సార్. 5 ఏళ్ల పాలన పూర్తయ్యాక ఇంకోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వచ్చని అనిపిస్తే ఇవ్వండి, లేదంటే వదిలేయండి అని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్రమంతా తిరుగుతానని, ప్రతి జిల్లా కేంద్రంలోనూ పర్యటిస్తానని చెప్పారు. పిఠాపురం శక్తిపీఠంపై ఆనవేసి మనస్ఫూర్తిగా చెబుతున్నానని, 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ఎంత దైవభక్తుడు మనందరికీ తెలిసిందే. రీసెంట్గా మన తిరుమల విషయంలో కూడా కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుడు అంటే అంత ఇష్టపడతాడు. ఆ యొక్క ఈవెన్ భగవద్గీత కూడా చదువుతూ ఉంటాడు. పిఠాపురంలో ఉన్నటువంటి ఆ పీఠం పైన ఒట్టేసి మరీ చెప్తున్నానంట, ఇది కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి, 15 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి, మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పడం అయితే జరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పల్లి పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని
కుమాపురంలో ఆయన ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. మేము వచ్చాక 12,500 గోకులాలు అంట. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వచ్చాక 12,500 గోకులాలు నిర్మించడం అయితే జరిగింది. 5 ఏళ్లలో వైకాపా పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే మేము 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాం. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలనేదే గోకులాల పథక ఉద్దేశం. వైకాపా ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలు, పింఛన్ల పెంపు, సకాలంలో జీతాలు ఇవ్వడం, అభివృద్ధి పనుల్లో రికార్డు సాధిస్తోంది. సహకార డైరీలను వైకాపా ప్రభుత్వం చంపేసింది. రాష్ట్రంలో డైరీ కోఆపరేటివ్ సొసైటీలు 10% మాత్రమే ఉన్నాయి. వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 97 లక్షల మందికి 5,193 కోట్లు చెల్లించాం. 2 కోట్ల మాత్రమే బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించాం. మనకందరికీ గుర్తుంటుంది, అక్టోబర్ నెలలో ఒకేసారి 326 గ్రామ సభలు అట్టే టైం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని గ్రామ సభలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అదొక రికార్డు. 4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకుని 4,500 కోట్ల విలువ గల పనులకు అనుమతి తీసుకొని 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు మంజూరు చేశాం. 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారంట. చిన్న సన్నకారు రైతులకు చెందిన 43,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపడతాం. 43,385 ఎకరాల్లో అంట. సగటు కూలీ రేటు మెరుగుపరిచి నకిలీ మస్తర్లు లేకుండా చేయడానికి వేతన పర్యవేక్షణ కమిటీ వేశాం. సూపర్. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, 12 మందికి లేదా 6 మందికి 7 మందికి కూడా ముఠా మేస్త్రి ఉంటారు. వీళ్ళకి రావాల్సింది కూడా వాళ్ళు ఎక్స్ట్రా 100 రూపాయలు 200 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వీళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అది కూడా డైల్యూట్ చేసి వీళ్లకు కూలి పెంచే విధంగా వీళ్ళ యొక్క కమిటీ వేసి పర్యవేక్షిస్తారంట. ఆడపిల్లలను వేధిస్తే తొక్కి నారదీస్తాం. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లలను ఏడిపించినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి నారదీస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పిఠాపురంలో ఈవ్ టీజింగ్, దొంగతనాలు, గంజాయి విక్రయాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. ఆయన చెప్పినట్టు పిఠాపురంలో ఈవ్ టీజింగ్, దొంగతనాలు, గంజాయి విక్రయాలు పైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయంట. ఎవరికైనా మన దేశంలో ఏ యొక్క నాయకుడికైనా, ఏ యొక్క ఎమ్మెల్యేకైనా ఆ ధైర్యం, ఆ గట్స్ ఉండవు. మనం మొదటే చెప్పుకున్నాం, ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పినా అంటే మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఆయన చెప్పేటటువంటి ఆ గంజాయి స్మగ్లర్లు కావచ్చు, ఆడపిల్లని ఈవ్ టీజింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కడికెక్కడ నిశ్శబ్దంగా ఉండాల్సిందే. దాన్ని ముసుగులో గుద్దులాట మాదిరి దాన్ని సైలెంట్ చేసి లోపల చేద్దాం అనుకుంటే అయ్యే పనులు కావు. ఏది ఆయన ఉండేది ఓపెన్ టు ఓపెన్. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క జనా కోర్టులో శిక్షింపబడాలా వీళ్ళందరూ. తర్వాత జీవితంలో అటువంటి వాళ్ళు మరి ఇంకొకరు పుట్టుకు రాకుండా ఉండడానికి అదొక ఊతనిస్తుంది అనమాట. మళ్ళీ నాలాంటి వాళ్ళు వచ్చి రోడ్డెక్కి పోరాడాల్సి వస్తుందన్నారు. నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేనప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అధికారులు దేనికి అని వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు తాను వస్తే సినిమా పేర్లు కేరింతలు వద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఆయన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి వాటికి పోయినప్పుడు సీఎం అని అరవడము, లేకుంటే నా సినిమా పేర్లు చెప్పడం అవన్నీ వద్దని ఆయన అయితే సూచించడం జరిగింది. దాంతోపాటు మనం చూసాం, మోడీ గారు సెంటర్లో ఉన్నారు, అటు సైడ్ చంద్రబాబు గారు, ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే మోడీ గారి పైన కూడా జనసేన కండువాలు వేయడానికి ట్రై చేశారు. ఈయన మధ్యలో ఆపి వద్దురా అని వారించాడు. ఆ వీడియోస్ కూడా ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారి నేచర్కి చాలామంది ఫిదా అవుతున్నారు. టీటీడీ క్షమాపణ చెప్పి తీరాలి. తిరుపతిలో 6 ప్రాణాలు కోల్పోవడం, 39 మంది గాయపడడంతో నా మనసు క్షోభించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ మీకు క్షమాపణ చెప్పాను. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఎన్డీఏకు ఓట్లేశారు. చంద్రబాబు, నేను 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోతే టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్, ఈఓ, ఏఈఓ, సభ్యులు ఎలా నియమితులవుతారు? 3 తరాల ముందు జరిగిన తప్పునకు జపాన్ ప్రధాని పార్లమెంట్లో క్షమాపణ చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అదే. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు చెప్పడానికి నామూషి ఏంటి? మా తప్పు కాదంటే ఎట్లా? మీరు వచ్చి ఒక్కొక్కరి కథ వింటే ఆ బాధ అర్థమవుతుంది. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాసు, అదేవిధంగా పిఆర్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, చాలామంది పాల్గొన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు
మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని బాబు గారితో పాటు ఆయన సరైన ఇద్దరు జోడెద్దుల్లాగా అనమాట. అంటే ఒక బ్యాలెన్సింగ్ నేచర్లో ఒకరు ఐటీ అంట, బయట నుంచి విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తెప్పించడానికి ట్రై చేస్తే, ఇక్కడ క్షేత్రస్థాయిలో పల్లెటూరుల్లోనూ అదేవిధంగా ఎక్కడైనా తప్పులు జరిగితే వీటి అన్నిటిపైన పవన్ గారు ఎప్పటికప్పుడు కన్నెర చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇద్దరు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలండి.